ఎవరైతే భగవన్ నామాన్ని జపిస్తారో కీర్తిస్తారో ఏకాదశి వ్రతం లాంటివి ఆచరిస్తారో పాపకర్మలు చెయ్యరు. పాపకర్మలు అంటే ప్రధానంగా 4 వస్తాయి: మాంసభక్షణం, మద్యం సేవించడం, వ్యభిచారం చేయడం, జోదమాటం. ఈ 4 ప్రధానమైన పాపకర్మలు. వీటిని చేయకూడదు. ఈ రకంగా ఎవరైతే పాపకర్మలు వదిలేసి భగవన్నామాన్ని జపిస్తూ కీర్తిస్తూ భగవంతునికి శరణాగతులు అవుతారో వాళ్ళు తప్పకుండా తర్వాత జన్మలో భగవద్ధామం చేయాలి. భగవద్ధామానికి వెళితే మనం పొందే అత్యుత్తమమైన లాభం ఏంటంటే మనం తిరిగి మళ్ళీ జన్మ తీసుకో నిత్యం భగవంతుడి సేవలో కైంకర్యం, భగవంతుడి సేవలో ఉండిపోతాం. ఎప్పుడైతే భగవంతుడి సాన్నిధ్యంలో ఉంటామో ఇంకా మళ్ళీ మనకి జన్మ అనేది ఉండదు, మరణం అనేది ఉండదు, ముసలితనం ఉండదు, వ్యాధులు రావు. నిరంతరం ఆనందమయ జీవనాన్ని గడుపుతాము. దాంతోపాటుగా నిత్యం భగవంతుడిని సేవిస్తూ ఎంతో ఆనందంగా జీవించాలి. లేదు, ఎవరైతే ఇవన్నీ చేయరో వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి జన్మ తీసుకుంటారు. లేదంటే వాళ్ళు పోతారు స్వర్గలోకం, మహాలోకం, తపోలోకం, పైలోకం, ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. లేదంటే అధమలోకాలకు వెళ్తారు. ఎక్కడో చోట వెళ్ళి అధమలోకాలకు వెళ్ళిన వాడు మళ్ళీ పైకి రావాలంటే చాలా కష్టం. కనీసం ఉన్నత లోకాలకు వెళ్ళిన వాడన్నా కొంత అవకాశాన్ని పొందగలుగుతాం. అయితే చాలామంది స్వర్గం స్వర్గం అనుకుంటూ సచ్చి స్వర్గానికి పోవాలనే సామెతలు కూడా చెప్తున్నారు. కానీ స్వర్గానికి పోతే రిస్క్ ఎక్కువ. అక్కడ చాలా పెద్ద పెద్ద మాయ ఉంటుంది. సో అది రిస్క్ ఎక్కువ. రెండోది, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గలోకానికి పోవడం ఎట్లంటే ఇప్పుడు మనం అమెరికాకో లేదంటే లండన్కో ఆస్ట్రేలియాకో పోయి డాలర్లు సంపాదించుకొని వచ్చి భారతదేశంలో రూపాయల్లో మార్చుకొని ఖర్చు పెట్టుకుంటాం. అట్లా మనం ఇక్కడ పుణ్యం చేసుకుని అన్ని పుణ్యం సంపాదించుకొని స్వర్గలోకంలో వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత డబ్బులు అయిపోతే ఏం చేయాలి, మళ్ళీ పోవాలి అమెరికాకి, మళ్ళీ డాలర్ సంపాదించాలంటే అక్కడికి పోవాలి. అట్లా అందుకని భగవద్గీతలో చెప్పారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ పుణ్యం అనేది ఎప్పుడైతే క్షీణించిపోతుందో స్వర్గలోకం పైలోకంలో వెళ్ళి ఈ పుణ్యాన్ని ఎంజాయ్ చేసుకుంటాం. అది క్షీణించిపోయిన తర్వాత, అది పూర్తి అయిపోయిన తర్వాత మర్త్యలోకం విశంతి. మళ్ళీ ఇక్కడికే వచ్చి జన్మ తీసుకోవాల్సిందే, మళ్ళీ ఈ కష్టాలన్నీ అనుభవించాల్సిందే. కాబట్టి ఈ చక్రం నుంచి బయటపడాలి. ఈ జన్మ మృత్యువు అనే చక్రం నుంచి బయటపడాలంటే కృష్ణుడు అందుకే 7వ అధ్యాయంలో చెప్తున్నాడు దైవీ హేషా గుణమయీ మమమాయా దురత్య. ఈ యొక్క జగత్తులో భగవంతుడి చేత, భగవంతుడి యొక్క బాహ్య శక్తి దుర్గా, మాయా అంటారు దాన్ని. ఆ మాయాదేవి చేత రచించబడిన ఈ భౌతిక జగత్తులో ఎన్నో రకాల వస్తువులు అనేవి సృష్టించబడ్డాయి. వాటి ద్వారా మనం మాయకి ముగ్గులైపోతాం. డబ్బు, ధనం, మిగతా ఎంజాయ్మెంట్స్ రకరకాలు. అయితే దీని నుంచి బయటపడడం ఎలా? కృష్ణుడు చెప్తున్నాడు దీని నుంచి బయటపడడం అసాధ్యం. దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ. అంత సాధ్యం కాదు, చాలా కఠినమైంది. అయితే దాన్ని సాధించడానికి సులువైన మార్గం ఏంటంటే ఒకటే, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. ఎవరైతే నాకు శరణాగతులు అవుతారో వాళ్ళు ఈ మాయ నుంచి ముక్తులైపోతారు, వాళ్ళని మాయ తాకదు. అందుకని మనం భగవంతుడికి శరణాగతులు, భగవంతుడికి శరణాగతులై భగవన్నామాన్ని జపిస్తే కీర్తిస్తే భగవద్భక్తులైతే మనం భగవంతుంటాం. లేదంటే మళ్ళీ మాయ ప్రపంచంలో ఇరుక్కుంటాం. వన్స్ ఇక్కడికి వస్తే జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. కాబట్టి ఇది ఉన్నతమైన ఆలోచన మనం చేయాలి. మిగతావన్నీ ఎన్నో చేస్తుంటాం. ఇప్పుడు సపోజ్ అన్నం లేని వాడికి అన్నం పెడతాం. ఎన్ని రోజులు పెడతావు? వాడు ఉన్నన్ని రోజులు పెడతావు, లేదు నువ్వు ఉన్నన్ని రోజులు పెడతావు. మళ్ళీ ఆ జీవుడు ఏమంటాడు? పెట్టొద్దని అనట్లేదు. మనం ఏదైనా సమాజానికి ఉన్నతమైన సేవ చేయగలమంటే అది వాళ్ళకి భగవత్ చైతన్యాన్ని ఇవ్వాలి.
వాడు ఎలా తన జీవితాన్ని ఉద్ధరించుకోవాలో వాడి సోమరిపోతు కాకుండా వాడికి ఏదో ఒక పని చూపెట్టాలి. అంతేగాని వాడికి రోజు కూర్చోబెట్టి తిండి పెడితే తింటాడు, పనుకుంటాడు, సోమరి అయిపోతాడు. పెట్టండి, ఆకలిగా ఉన్నవాడిని రోడ్డు మీద వదిలేదు, తిండి పెట్టు. దాంతోపాటు వానికి ఇది కూడా నేర్పించు, వాడి జీవితాన్ని ఉద్ధరించుకోవడం నేర్పించు. నేను చెప్పిందే మనం ఇది చెప్తే